అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్కు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సిద్ధమైంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో 16 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్, 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు పాల్గొంటారు. పలు డిజైన్లలో రూపొందించిన పతంగులను ఎగరవేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, చెప్పండి. సంక్రాంతి అంటేనే కైట్ స్పెషల్. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కైట్ ఫెస్టివల్కి ముస్తాబైంది. చిన్న పెద్ద తేడా లేకుండా పతంగులు ఎగరవేస్తూ సందడి చేస్తున్నారు. ఇప్పుడు పెరేడ్ గ్రౌండ్లో మనం ఆ దృశ్యాలను చూడొచ్చు. దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కైట్స్ ఎగరేస్తూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ ఫెస్టివల్లో. ఇక్కడ అనేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్లో కైట్స్తో పాటు స్వీట్కి సంబంధించి ఫెస్టివల్ కూడా జరుగుతుంది. ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు స్వీట్స్ స్టాల్ ఏర్పాటు చేసి స్వీట్స్ విక్రయాలు కూడా చేయడం జరుగుతుంది. అంతేకాదు ఈ కైట్స్ ఫెస్టివల్లో ఈసారి చాలా ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈసారి కైట్ ఫెస్టివల్కి మొత్తంగా 16 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ వస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి 60 మంది కైట్ ప్లేయర్లు ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. పతంగుల పండుగతో పాటు స్వీట్ ఫెస్టివల్ను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాంప్రదాయ వంటలు, పంజాబ్, గుజరాత్, కేరళ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా ఇంట్లో తయారు చేసినటువంటి 400 రకాల స్వీట్స్ ఫుడ్ కోర్ట్లలో ప్రదర్శించనున్నారు. అంతేకాదు ఇక్కడ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో భాగంగా కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ స్టాల్లో హస్తకళ, చేనేత వస్త్రాల స్టాల్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన తిలకించడానికి సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించారు. అంతేకాదు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా కైట్ ఫెస్టివల్ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ తో సందడి వాతావరణం నెలకొంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వచ్చి ఇక్కడ కైట్ ఫెస్టివల్ ని తిలకిస్తున్నారు. మొత్తంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో సందడి వాతావరణం నెలకొంది. కుమార్, ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ పూర్ణ.